డీటెయిల్ కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. పొత్తులపై ఈ రోజు అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. సీట్ల సర్దుబాటుపై టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల మధ్య అవగాహన కుదిరినట్టు తెలుస్తోంది. బీజేపీకి 5 ఎంపీ సీట్లు, 5 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించింది. అమిత్ షాతో మీటింగ్ తర్వాత ఒకే విమానంలో విజయవాడకు బయలుదేరనున్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. పొత్తులపై ఈ రోజు అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సీట్ల సర్దుబాటుపై టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల మధ్య అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది. బీజేపీకి 5 ఎంపీ సీట్లు, 5 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించింది. అమిత్ షాతో మీటింగ్ తర్వాత ఒకే విమానంలో విజయవాడకు బయలుదేరనున్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, టీడీపీ, బీజేపీల పొత్తు కుదిరింది. సీట్ల పంపకానికి సంబంధించి అవగాహన కూడా కుదిరినట్టు సమాచారం అందుతుంది. అయితే గత 2 రోజుల నుంచి కూడా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, అలాగే జనసేన పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఢిల్లీలోనే మకాం వేసి ఆ బీజేపీ అధిష్టానంతో మీటింగ్ చేసుకునేందుకు సిద్ధమయ్యారు. మరి ఈ నేపథ్యంలో గత రాత్రి దాదాపుగా 12:30 గంటలకు ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇటు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బీజేపీ అధిష్టానానికి. 5 ఎంపీ సీట్లు, 5 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్న సంకేతాలు పంపిన నేపథ్యంలో ఈ రోజు ఒకసారి వచ్చి కలవాల్సిందిగా అమిత్ షా చెప్పారు. మరి దీంతో మరికొద్ది సేపట్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా అమిత్ షా నివాసానికి వెళ్ళి అమిత్ షాతో భేటీ అయ్యి ఫైనల్ ప్రచారం చేసి ఆయనకి మర్యాదగా పూర్వకంగా కృతజ్ఞతలు చెప్పేసి అక్కడి నుంచి విజయవాడకు ఒకే విమానంలో వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే సీట్ల ఒప్పందానికి సంబంధించి బీజేపీ, టీడీపీ మధ్య ఒక తీవ్రమైన కసరత్తు అయితే జరిగిందని చెప్పాలి. ఎందుకంటే దాదాపుగా 10 సీట్లు ఇవ్వాలని చెప్పేసి బీజేపీ కొన్నేళ్ళు చేసింది. 10 ఎంపీ స్థానాలు కావాలి, ఎందుకంటే టార్గెట్ 400 పెట్టుకుంది బీజేపీ. ఈ నేపథ్యంలో 400 సీట్లు గెలుపొందాలంటే కంపల్సరిగా సౌత్ నుంచి 40 నుంచి 50 ఎంపీ సీట్లు గెలుపొందాలని చెప్పేసి బీజేపీ టార్గెట్ పెట్టుకుంది. అందుకే టీడీపీతో జరిగిన ఒప్పందంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా 10 సీట్లు తగ్గేది లేదు అంటూ కూడా ఇక బీజేపీ చెప్పడంతో ఒక్కసారిగా చంద్రబాబు షాక్ గురయ్యారు. మరి అసలే లోక్సభ స్థానాలు చాలా తక్కువ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏర్పడిన లోక్సభ స్థానాలు 25 ఉండటంతో ఇక 10 సీట్లు బీజేపీకి ఇచ్చేస్తే ఆ ప్రభావం అవకాశం ఉంది కాబట్టి 10 సీట్లు ఇచ్చేది లేదని కరాఖండిగా తిరస్కరించారు. ఈ నేపథ్యంలోనే 2 రోజుల పాటు ఇక్కడ డిబే జరిగింది. మరి ఏది ఏమైనా సరే ఇద్దరు తర్జన భర్జన పడిన తర్వాత జేపీ నడ్డా, అమిత్ షా, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు నలుగురు కూడా కూర్చొని ఒక ఒప్పందానికి వచ్చారు. మరి ఈ ఒప్పందంలో అయితే ఫైనల్ గా 8 సీట్లు ఇవ్వండి అని చెప్పేసి అన్నారు. దానికి సత్యమీరా చంద్రబాబు అన్నారు. ఆఖరికి 7 సీట్లకి బీజేపీ దిగింది. అయినా కానీ సత్యమీరా అన్నారు చంద్రబాబు. ఈ నేపథ్యంలో వాయిదా పడింది. మరి ఈ గత రాత్రి దాదాపుగా ఇటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఫోన్ల ద్వారా మాట్లాడి ఒక అవగాహనకు వచ్చారు. మరి వచ్చిన నేపథ్యంలో ఫైనల్ గా 5 సీట్లు ఇవ్వడానికి ఈ చంద్రబాబు సిద్ధమయ్యారు. ఆ 5 సీట్లు కూడా బీజేపీ కోరింది ఏంటంటే అట్లీస్ట్ 7 సీట్లు ఇవ్వండి. చంద్రబాబు ఫైనల్ గా 5 సీట్లు ఇస్తామన్నారు. అరకు, అలాగే రాజమండ్రి, విశాఖపట్నం, నరసరావుపేట, దాంతోపాటు హిందూపురం ఈ 5 సీట్లు ఇష్టానికి టీడీపీ సిద్ధమైంది. కాకపోతే అదనంగా తిరుపతి, నరసాపురం కూడా కావాలని చెప్పేసి బీజేపీ పట్టుబడుతుంది. మరి తిరుపతి, నరసాపురం ఇచ్చేందుకు కూడా టీడీపీ సిద్ధంగా లేదు. ఈ నేపథ్యంలో కేవలం 5 స్థానాలు మాత్రమే సరిపెట్టుకోవాల్సింది బీజేపీ. మరి దీనిపై ఈ రోజు ఒక ప్రకటన కూడా దేశ రాజధాని ఢిల్లీ లేదుకు ఒక ప్రకటన వెలువడే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఇటు టీడీపీ, బీజేపీ, జనసేన 3 కలిసి సంయుక్త ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఈ ప్రకటన వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఆంధ్రప్రదేశ్ లో గెలవాలి అంటే కంపల్సరిగా టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి వెళ్లాల్సిందే అని రాజకీయ నిపుణులు చెప్తున్నారు. మరి అలా వెళ్తేనే ఇక్కడ గెలుపు సాధ్యమవుతుంది. మరి బీజేపీ ఊగిసలాగా చేసింది 2 రోజుల పాటు దీనికి సంబంధించి కేసుల సర్దుబాటుపై సరైన అవగాహన సరైన ఒప్పందం కుదరక 2 పార్టీలు కూడా తర్జన భర్జన పడ్డాయి.
ఫైనల్ గా బీజేపీకి 5 ఎంపీ సీట్లు 5 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేందుకు టీడీపీ సిద్ధమైంది. మరి ఇక దీంతో ఈరోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత బీజేపీ టీడీపీ జనసేన కలిసి సంయుక్త ప్రకటన చేసే అవకాశం అయితే ఉందని రాజకీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అయితే దీంతో ఇక ఎన్నికల సమరశంకాన్ని పూరించేందుకు ఇది చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఒకే విమానంలో ఈరోజు విజయవాడకు బయలుదేరుతున్నారు. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ అయినట్టు తెలుస్తోంది. పొత్తుపై ఈరోజు అధికారికంగా ఒక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా సీట్ల సర్దుబాటుపై అటు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల మధ్య అవగాహన కుదిరినట్టు తెలుస్తోంది. బీజేపీకి 5 ఎంపీ సీట్లు, అదేవిధంగా 5 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించినట్టు తెలుస్తోంది. అమిత్ షాతో మీటింగ్ తర్వాత ఒకే విమానంలో విజయవాడకు అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బయలుదేరనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. కాసేపట్లో అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సీట్ల సర్దుబాటుపై టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల మధ్య ఒక అవగాహన కుదిరినట్టు కూడా తెలుస్తోంది. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, బీజేపీకి 5 ఎంపీ సీట్లు 5 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇవాళ మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఒక అధికారిక ప్రకటన, క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఇంకా బిఫోర్గా కూడా ఏమైనా రావచ్చా? ఏంటి ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్స్? చిన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇరువురు కూడా గత 2 రోజులుగా అయితే ఢిల్లీలోని మకాం వేసి ఢిల్లీ పెద్దలను అయితే కలిసేందుకైతే అక్కడ ఉండడం జరిగింది. ముఖ్యంగా నిన్న అమిత్ షాని కలవడానికి అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అమిత్ షాకి కొన్ని అనుకోని కారణాల వల్ల ఆయన అమిత్ షాని కలవలేకపోయినటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు నాయుడు అమిత్ షాని అయితే మీట్ అవడం జరిగింది. అమిత్ షా నివాసంలో అమిత్ షాని కలవడం జరిగింది. మరికొద్ది సేపట్లో పవన్ కళ్యాణ్ కూడా అమిత్ షా నివాసానికి అయితే రానున్నట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. ఇరువురు నేతలు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పొత్తులపై ఏ టికెట్లు ఎవరెవరు పోటీ చేయాలనే అంశం పైన ఇప్పటికే రిలీజ్ చేసినటువంటి ఏదైతే జనసేన పార్టీ 5 టికెట్లు మరియు టీడీపీ 94 కాకుండా మిగిలిన స్థానాల్లో ఎక్కడెక్కడ జనసేన, టీడీపీ, బీజేపీ భాగస్వామ్యం అయితే కనుక బీజేపీ 3 పార్టీలు కలిసి ఎక్కడెక్కడ పోటీ చేయాలనే అంశం పైన కూడా చర్చించినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ యొక్క అంశానికి సంబంధించి సీట్ల సర్దుబాటు విషయంలో బీజేపీ అధిష్టానానికి అటు టీడీపీ, జనసేన నేతల ఇరువురు మధ్య కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చినటువంటి పరిస్థితి అయితే నెలకొందని కూడా కొందరు చెబుతున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఇరువురు భేటీ అనంతరం 2 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక ప్రెస్ మీట్ అయితే ఏర్పాటు చేసి ఢిల్లీ పరిణామాలపైన, ఢిల్లీలో ఏమేం జరుగుతుందనే అంశాలపైన ప్రజలందరికీ కూడా ప్రెస్ మీట్ ద్వారా వివరించేటటువంటి అవకాశం కనిపిస్తోంది. పొత్తు ఉన్నట్లయితే బీజేపీతో కలుపుకుని ప్రెస్ మీట్ ఉంటుంది. పొత్తు లేనట్లయితే కనుక బీజేపీ లేకుండా ఇరువురు నేతలు కూడా ప్రెస్ మీట్ పెడతారని కూడా తెలుస్తోంది. మొత్తం మీద ఈ రోజు మధ్యాహ్నానికి అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఒక తెర అయితే పడబోతోందని మాత్రం మనం చెప్పాలి. చందు. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.
ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఏపీలో పొత్తులకు సంబంధించి క్లారిటీ ఎప్పుడు వస్తుందా అంటూ కూడా ప్రజానీకం అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇక ప్రస్తుతం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ అయినట్టు తెలుస్తోంది. కాసేపట్లో కూడా అధికారికంగా ఈ పొత్తులు సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూడా ఒక అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది. అటు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల మధ్య అవగాహన కూడా కుదిరినట్టు తెలుస్తోంది. ఇక మొత్తం మీద బీజేపీకి 5 ఎంపీ సీట్లు, 5 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేందుకు అటు టీడీపీ సైతం అంగీకరించింది. అమిత్ షాతో మీటింగ్ తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. అది ఈరోజు 2 గంటల ప్రాంతంలో ముందుగా కావచ్చు, 2 గంటల తర్వాత అధికారికంగా అయితే ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రస్తుతం చంద్రబాబు భేటీ అయ్యారు. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ కూడా ఈ భేటీలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఇక అయితే అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. సీట్ల సర్దుబాటుపై టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల మధ్య అవగాహన కుదిరినట్టు తెలుస్తోంది. బీజేపీకి 5 ఎంపీ సీట్లు, 5 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించింది. అమిత్ షాతో మీటింగ్ తర్వాత ఒకే విమానంలో విజయవాడకు బయలుదేరనున్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. అయితే మరి కాసేపట్లో కూడా పొత్తులు, సీట్ల సర్దుబాటుపై బీజేపీ మీటింగ్ తర్వాత కూడా ఇరువురు కూడా ఒక అధికారికంగా ప్రకటన విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అయ్యారు. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ కూడా ఈ భేటీలో పాల్గొనున్నారు. ఇక కొద్దిసేపట్లోనే అధికారికంగా కూడా ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ భేటీకి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, రైట్ చందు, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఢిల్లీలో అనేక హైడ్రామాల మధ్య ఉత్కంఠకి తెరలేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ కూడా అమిత్ షా తోటి భేటీలో పాల్గొనేటటువంటి పరిస్థితి. ఇవాళ సాయంత్రానికి పొత్తుల మీద క్లారిటీ రావడమే కాకుండా ఎవరికి ఎన్ని సీట్లు అనే దాని మీద అధికారిక ప్రకటన వెలువడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 2014 ఎన్నికలకు సంబంధించినటువంటి కూటమి ఫలితాలు కావచ్చు, కూటమి అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, పునరావృతం అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ భేటీలో మరీ ముఖ్యంగా ప్రస్తుతానికి సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశం పట్ల నిన్న రాత్రే
ఏపీ బీజేపీ నేతలు అలాగే ఆ టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి నేతలతోటి చర్చలో ఒక కొలికొచ్చినటువంటి పరిస్థితి. అంతేకాకుండా బీజేపీకి సంబంధించినటువంటి ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా కోర్ కమిటీ సమావేశంలో దీని మీద కోర్ కమిటీ కూడా ఆమెకు దిశానిర్దేశం చేసింది. ఈ నేపథ్యంలోనే మూడు పార్టీలు కలిసి ఎన్నికల్లోకి వెళ్లే విధంగా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమిత్ షాతో భేటీ అయినటువంటి నేపథ్యంలో మరి కాసేపులో అధికారిక ప్రకటన వెలువడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరోపక్క పవన్ కళ్యాణ్ కూడా అమిత్ షాని కలిసేటటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో ఆయన కూడా అమిత్ షా నివాసానికి చేరుకునేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో మొత్తానికి మూడు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నటువంటి పరిస్థితి. మూడు పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు, పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు, పార్టీలకు సంబంధించినటువంటి ఏ స్థానాల్లో పోటీ చేయబోతున్నారు అనేటువంటి అంశాల పట్ల అధికారిక ప్రకటన చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు మనకున్నటువంటి ప్రాథమిక సమాచారం మేరకు అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ సోర్సెస్ ను బట్టి చూస్తే దాదాపు 30 సీట్లలో జనసేన అలాగే బీజేపీ పోటీ చేయాలనేసి, అలాగే దాదాపు 145 సీట్లలో టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులను బరిలో నింపాలని చెప్పేసి మూడు పార్టీల మధ్య ఒక అవగాహనకి వచ్చినట్టు తెలుస్తుంది. మరోపక్క 6 స్థానాల్లో ఏదైతే 6 పార్లమెంటు స్థానాలకు సంబంధించి బీజేపీ, 2 స్థానాల్లో జనసేనతో పాటు మిగతా 17 స్థానాలు అవుతున్నాయి. ఈ 17 స్థానాల్లో కూడా టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు పోటీ చేసే విధంగా ప్రస్తుతానికి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికైతే ఏపీకి సంబంధించినటువంటి రాజకీయాలు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ అయినటువంటి నేపథ్యంలో మరి కాసేపులో పవన్ కళ్యాణ్ భేటీ తర్వాత మూడు పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు అధికారికంగా అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మొత్తానికి మూడు పార్టీలు కలిసి 2014 నాటి ఎన్నికల్లో ఇక్కడ పునరావృతం చేయబోతున్నారు అనేటువంటి అంశం అయితే వ్యక్తమవుతుంది. మరోపక్క ఆశావాదులు కూడా సీట్లకు సంబంధించినటువంటి అంశంకి పట్ల ప్రస్తుతానికి వాళ్ళంతా కూడా చాలా ఆతృతతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఇవాళతోటి పొత్తులకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించిన ఉత్కంఠకు తెరదిగేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజు, ముఖ్యంగా మూడు పక్షాల నేతలు కూడా రాష్ట్ర విస్తృత ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని సీట్ల సంఖ్య కొద్దిగా అటు ఇటు ఉన్నా కూడా ముందుకు వెళ్లే దిశగా కూడా, అంటే సీట్ల కంటే కూడా ఎక్కువగా రాష్ట్ర అభివృద్ధి దిశగా కూడా, రాష్ట్రాన్ని గురించే, రాష్ట్రానికి ఏదైనా మంచి చేకూర్చాలనే ఆలోచనతో చర్చలు ఎక్కువగా జరిపినట్టు చెప్తున్నారు. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ పెద్దన్న పాత్ర పోషిస్తున్నాడు ఈ పొత్తులకు సంబంధించి. ఎందుకంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తోటి ఆయన భేటీ అవ్వడం కావచ్చు, చంద్రబాబు నాయుడు తోటి ఆ సీట్ల సర్దుబాటు అంశానికి సంబంధించినటువంటి విషయం కావచ్చు, ఆ తర్వాత బీజేపీని టీడీపీతో కలిసి పనిచేసేందుకు బీజేపీకి సంబంధించినటువంటి అధిష్టానాన్ని ఒప్పించడంలో కావచ్చు. సో ఇవన్నీ కూడా పెద్దన్న పాత్రలు ఇక్కడ పవన్ కళ్యాణ్ పోషిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా కేవలం జనసేన అభివృద్ధి చెందడం కోసమో, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసమో కంటే ఇక్కడ మీరు చెప్పినట్లు రాష్ట్ర విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ప్రస్తుతానికి ఈ పొత్తులకు సంబంధించినటువంటి దాని మీద ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటం సభ నుంచే అప్పట్లోనే పవన్ కళ్యాణ్ ఒక నినాదం ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీ వ్యతిరేక ఓటును చీలబోనివ్వను అని చెప్పేసి. సో ఆయన చెప్పినటువంటి మాటకు కట్టుబడి తన పార్టీకి సంబంధించినటువంటి సీట్ల సంఖ్య తగ్గినా సరే పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర విస్తృత ప్రయోజనాల దృష్ట్యా పార్టీకి సంబంధించినటువంటి త్యాగాలకు సిద్ధమైనటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి, పవన్ కళ్యాణ్ అధికారాన్ని చూడాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకోలేదు. మీరు చెప్పినట్టు రాష్ట్ర విస్తృత ప్రయోజనాల దృష్ట్యానే పవన్ కళ్యాణ్ ఈ పొత్తుకు అంగీకరించారు. సో పెద్దన్న పాత్ర పోషించేటటువంటి సందర్భంలో సీట్ల సంఖ్య తగ్గినా సరే అక్కడ విస్తృత ప్రయోజనాలు ఇంపార్టెంట్ కాబట్టి, సో అందుకు సీట్ల సంఖ్య తగ్గినా సరే తనకు అనుచరుల్ని, తనకు ఉన్నటువంటి పార్టీ క్యాడర్ కి కూడా ఆయన నచ్చజెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. తనను విమర్శించే వాళ్ళకి కూడా సమాధానం చెప్పినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ బట్టి చూస్తుంటే సీట్ల సంఖ్య ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, అధికారం ఇంపార్టెంట్ కాదు, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ నా లక్ష్యం అని చెప్పేసి అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి పరిస్థితి. సో దానికి అనుగుణంగానే ఆయన ఇప్పుడు అడుగులు వేస్తున్నారు. సో పెద్దన్న పాత్ర పోషించేటటువంటి సందర్భంలో ఖచ్చితంగా పొత్తులు సక్సెస్ కావాలి, ఆయన అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరాలి, రాష్ట్ర విస్తృత ప్రయోజనాలు దృష్ట్యా రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలి అంటే సీట్లు అనేది ఇంపార్టెంట్ కాదు. కాబట్టి తాను తీసుకున్నటువంటి నిర్ణయం, తానుకున్నటువంటి వ్యూహాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తాయి. కాబట్టి తాను తక్కువ సీట్లు తీసుకున్నా సరే ఎవరు కూడా ఎలాంటి బాధపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి ఆయన అనేక సందర్భాలు చెప్పాడు. అదే ఇప్పుడు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అవసరమైతే ఈ భేటీలో 1-2 సీట్లు జనసేనకు తగ్గేటటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి సంకేతాలను కూడా ఆ పార్టీ క్యాడర్కి ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. చంద్ర. రైట్ రాజు, థ్యాంక్ యూ.